మీ ద్వారా ఈ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోవాలన్న ఆలోచన మీదే మిమ్మల్ని ఆహ్వానించారనేటువంటి ఒక వాదన ఉంది. అది ఎంతవరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపులేనాయా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపులేనా? ఆగండమ్మా మీరు ఒక నిమిషం. కాదు ఆగు విను ఒక నిమిషం. గారు వినండి, విను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్, లెట్ మీ ఫినిష్, గాడ్ డామ్ ఇట్. ఇదే చెప్పేది. రంగా గారిని ఒక కులం ముద్రేసి ఆయన అభిమానించే వాళ్ళు ఇతర కులాల్లో లేరని అడుగుతా ఉన్నాను నేను. లేరని చెప్పనుకుంటే అది మీ భ్రమ. అన్ని కులాలలో ఉన్నారు, అది అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అది జనం ముఖ్యమనుకున్నారు. మీరు ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు, కక్షలు సాధించాల్సిన అంతకంటే అవసరం కూడా లేదు. అది అవమానాలు నిందలు అన్ని బరాయిస్తూ ఉంటూ ఓపిక ఇచ్చారు మాకు. కానీ అలాంటి నిందలు దయించి ఒక కులానికి అంటకట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరో ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఒక కులం అని చెప్పని వచ్చేస్తారు, కట్టకట్టుకుని అందరూ వచ్చేస్తారని చెప్పనా? ఈ వ్యవస్థ, ఈ కుటుంబం 10 మందికి న్యాయం చేయగలుగుతుందని చెప్పని ఆలోచనతో ముందుకు రమ్మని చెప్పన్నారు. అసలు ప్రతిదీ రాజకీయ కోణంలో చూసుకుంటా ఉంటే రాజకీయమే కనిపిస్తూ ఉంటుంది. అది రాజకీయ కోణంలో చూసుకుంటా ఉంటే మనం ఏం చేద్దామని చెప్పి అనుకున్నా, మన రాజకీయాలకు ఎందుకు వద్దామని చెప్పని, ఎందుకు వచ్చామని చెప్పని కూడా ఇది కూడా మర్చిపోతూ ఉంటాం. ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతూ ఉంటాం. అది ఇవాళ నేను పడేది 4 రోజులు ఇబ్బంది అవ్వచ్చు. ఆ 4 రోజులు ఇబ్బంది, దాని తర్వాత మళ్ళీ పోరాటం చేసే నాకు ఓపిక ఉంది. ఉంటారు, నాతో పాటు ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను కష్టపడతాను. అది నా తండ్రి ఆశయం ఎల్లప్పటికైనా సరే నెరవేరుస్తాను, నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. రంగా గారిని ప్రేమించే ప్రతి హృదయాన్ని బాసటకు నిలిచేందుకు రాధా గారి ప్రయాణం ఎటువైపు ఉంటుందంట? కాదు సార్, యాక్చువల్లీ పొలిటికల్ ప్లాట్ఫామ్ లేకుండానే మీ ప్రయాణం నడుస్తుంది, మీ ఆశయాలు నెరవేరుతాయని మీరు భావిస్తున్నారు. గత 4 నెలల నుంచి నేను ఒక పార్టీలో ఉన్నా, నేను నా పని చేసుకుంటే ఇక్కడ పేరుకి నామమాత్రం పార్టీలో ఉన్న పీకేసినా సరే ఉంటున్నా. ఇదిగో ఇది ఒకే ఇల్లు. ఇది నా మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్టీ ఆఫీస్కి రాడు, పార్టీ ఆఫీస్కి వచ్చి మాట్లాడుతూ కూర్చోడని చెప్పాను. ఇది ఎక్కడ అడిగినా సరే రంగారి ఇల్లు ఎక్కడ అని చెప్పంటే ప్రతి ఒక్కడు అడ్రస్ చెప్పగలుగుతాడు. ఇక్కడ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉన్న ఇల్లు కాదని అనుకుని ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఇక్కడ సమస్య చెప్పుకోవడానికి 10 రకాల మంది వస్తారని చెప్పని, 10 రకాల పార్టీ నన్ను ఏ పార్టీ వాళ్ళు వస్తారని చెప్పని దీంతో ఇక్కడ ఆఫీస్ పెట్టాను. అసలు ఇది అందుబాటులో ఉండాలని అనుకున్నాను. నాకు ఓపిక ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానే ఉన్నాను. నాకు ఓపిక ఉన్నంత వరకు ఉంటానే, ఇటు బస్సులో ఇలాగే ఉంటాను. ఈ రంగా గారి ఆఫీస్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇందాక పార్టీల గురించి మీరు మాట్లాడుతూ వెళ్ళారు. అసలు నా తండ్రి చెప్పిన తెలుగుదేశం పార్టీ లేదు ఇంకోటి మాట్లాడారు. ఒకప్పుడు అసలు మామూలుగా మా పెద్దనాన్నగారు కానీ అసలు రాధా గారు మాకు అందరికి పునాది వేసింది. రాధా గారు మా పెద్దనాన్నగారు అప్పుడులో పోరాడింది కమ్యూనిస్టులతో. అప్పుడు అసలు కమ్యూనిస్టులతో పోరాడారు. దాని తర్వాత మేము కమ్యూనిస్టులతో కలిసి 2004లో పోటీ చేశాం. ప్రజలు మమ్మల్ని అది కూడా నిలదీయచ్చు. మరి మీ పెద్దనాన్ని మరి ఇలా చేశారే, మరి దాని తర్వాత మరి మీ నాన్నగారు వచ్చిన తర్వాత మరి నువ్వు ఎలా కలిసావు అని చెప్పనేసి పునాది వేసింది ఆయనే కదా, మీ అందరికీ చనిపోయిన రాధా గారు కదా అని చెప్పని. ఆ రోజు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఆ రోజు ఉన్న వ్యవస్థ మీద పోరాడుతూ వెళ్ళారు. అది ఇవాటికి నేను అదే చెప్తా ఉన్నాను. నన్ను ప్రశ్నించారు, నిజంగా నా దగ్గర సమాధానం లేదు. ఉంటారు, అన్ని పార్టీల్లో ఉంటారు. మా రాజకీయంగా మా ఆలోచన లేక మేము ఆవేశంతో మాట్లాడే మాటలు, కొంతమంది చేసిన కార్యక్రమాలని ఒక పార్టీకి అంటగట్టి భవిష్యత్తులో కూడా ఎవరైనా ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు ఉండొచ్చేవో కానీ రంగారు అభిమానించేవాడు మాత్రం అంత పిచ్చోడు కాదు. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, తిరగబడితే ఏదైనా చేయగలుగుతారని చెప్పని చూపించడానికే ఉంటారని చెప్పని కూడా భావిస్తూ ఉన్నాను. దయవుంచి ఇన్ని రోజుల పాటు మీరు సహకరించారు. తప్పకుండా కూడా
రంగగారి అభిమానులు మిమ్మల్ని అందరూ మీ సభాముఖం కోరుతుందో ఒకటి, మా ఆవేశాలతో మేము మాట్లాడిన మాటలు, ఆలోచన లేకుండా మేము మాట్లాడిన మాటలు మీరు అవన్నీ కాసేపు పక్కన పెట్టి రంగగారి ఆశయం అనేది నెరవేరాలని చెప్పని మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.